గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, పీఎన్ఏ న్యూస్ స్వాగతం. ఒంగోలులో వైసీపీకి భారీ షాక్. ఒంగోలు నగర కార్పొరేషన్ మేయర్ గంగాడ సుజాత్తో సహా 25 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తూర్పు నాయుడుపాలెంలోని దామచర్ల నివాసంలో ఆయన వారికి పార్టీ కండువా గప్పి సాదరంగా ఆహ్వానించారు. మీద తెలుగుదేశ సైన్యమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా. దామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము. ఆశయ పంటవో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో. నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు. న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా, న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా. ఒంగోలు ప్రాంత ప్రజల రుణం తీర్చుకున్నవాడు, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. చీకటి గడపల్లో వెలుగులు వెదజల్లినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు. పట్టణాభివృద్ధికి స్వచ్ఛ భారత్ కృషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి. కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు, కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు. ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. అనగారిన ప్రజలకు అభయమే జనార్దనన్న, అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న, అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న. బడుగు బలహీనం. ఈరోజు మరి గౌరవ కార్పొరేటర్లు దాదాపుగా 25 మంది మన యొక్క తెలుగుదేశం పార్టీలో ప్రస్తుత గవర్నమెంట్లో చేరి ఒంగోలు నగరపాలక సంస్థ అభివృద్ధి కోసమే మరి మేమందరం కూడా పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న కార్పొరేటర్లు అందరూ కూడా కొత్త వాళ్ళు, రాజకీయాలు కూడా తెలియని వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళ యొక్క డివిజన్లో ఎంతో కొంత మార్కు వేసుకొని వాళ్ళ డివిజన్ అభివృద్ధి చేసుకోవాలని చెప్పి చాలా ఆశతో వచ్చిన వాళ్ళు, కోటి ఆశలతోటి. అయితే వాళ్ళ ఆశలు ఇంకా నెరవేరలేదు. మేము ఇంకా అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్తో కలిసి పనిచేయాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో, అలాగనే మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు
దామచర్ల జనార్దన్ రావు గారు కూడా అభివృద్ధికి మారుపేరుగా మరి ఎంతో పేరు తెచ్చుకున్నారు కాబట్టి వారితో కలిసి నడవడానికి మేమందరము కూడా ఈ పార్టీలో చేరి వారికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే నగరపాలక సంస్థ ఖచ్చితంగా మీరు బాగా అభివృద్ధి చేయించాలని, అలాగే మాకు కొన్ని ఆశలు ఉన్నాయి. ముఖ్యంగా మరి మీరు ఇందాక చెప్పినట్లు పోతురాజు కాలువ డెవలప్మెంట్ అయితేనేమి, అలాగే అండర్ డ్రైనేజీ అయితేనేమి, డైలీ వాటర్ ఇచ్చే వాటర్ గురించి అయితేనేమి, ముఖ్యంగా మన ఆఫీస్ బిల్డింగ్, నగరపాలక సంస్థ ఆఫీస్ బిల్డింగ్ కూడా సరైనది లేదు కాబట్టి వీటిని కూడా మా అందరి యొక్క కళ ఆశ ఇవన్నీ కూడా మీ ద్వారాగా నెరవేరుతాయని, అలాగే మేము కూడా ఒక మంచి పేరు తెచ్చుకునే విధంగా మాకు మీ యొక్క సహాయ సహకారం కూడా మాకు అందిస్తారని, అలాగే గతంలో మరి గెలిచినటువంటి టీడీపీ కార్పొరేటర్లు కూడా మాకు అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటూ మేమందరం కూడా ఈరోజు మరి ఈ పార్టీలో చేరి మరి యొక్క డెవలప్మెంట్. ఒంగోలు కార్పొరేషన్ ఏర్పడ్డాక మా పాలకవర్గం మొట్టమొదటిసారిగా ఏర్పడింది. ఆ 3 సంవత్సరాలు కూడా రోడ్లు, డ్రైన్స్, పార్కులు వంటి అభివృద్ధి చేశాం. కానీ ఒంగోలు అవసరమైన శాశ్వతమైన అభివృద్ధిని సాధించడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. డైలీ మంచినీరు కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, హౌస్ రేట్స్ కానివ్వండి, ఆ 3 ప్రధానమైన సమస్యల మీద ఈరోజు మన ఎమ్మెల్యే జనార్దన్ గారి హామీ మేరకు అందరం కలిసి పనిచేసి ఒంగోలుని అభివృద్ధి చేద్దామనే దాని మీద అందరం కూడా ఈరోజు టీడీపీలో చేరడం జరిగింది. అందరం కూడా పనిచేసి ఒంగోలు మంచి అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ సెలవు. ఏదైతే జరిగిన అక్రమాలు ఉన్నాయో అది ఏదైనా కూడా ల్యాండ్ అవ్వచ్చు, లేకపోతే కబ్జాలు అవ్వచ్చు, లేదా గంజాయి అవ్వచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఏ అయితే ఉన్నాయో అవన్నీ లేని టౌన్గా కూడా ఆల్రెడీ ప్రికాషన్స్ మొదలుపెట్టాం. ప్రికాషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడా కూడా గంజాయి అనేది దొరకకుండా పోలీసు వాళ్ళని కూడా అలర్ట్ చేసాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా కార్పొరేషన్ కూడా మొన్న ఈ మధ్య షెడ్యూల్స్ కూడా ఇచ్చాం. ప్రతిరోజు ఒక్కొక్క డివిజన్ 2 days క్లీన్ అండ్ గ్రీన్ పెట్టాం. అన్నీ కూడా తీయటం కూడా స్టార్ట్ చేశారు. ఒక 3 డివిజన్లు అయినాయి. ఇవాళ మళ్ళీ 3 డివిజన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అట్లా 40 days టైం ఇచ్చేసి ప్రతి ఏరియా కూడా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండేటట్టుగా దానికి సంబంధించిన ప్రికాషన్స్ కూడా తీసుకున్నాం. ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కటి కూడా ఎవరి 3 monthsకి ఒకసారి కార్పొరేటర్స్ మీటింగ్ పెట్టుకొని అక్కడ మేజర్ సమస్యలు ఏమున్నాయి, మనం ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే ప్రజలు సంతోషంగా ఉంటారో అవన్నీ కూడా అందరి అభిప్రాయాలతోటి ప్రతి 3 నెలలకు ఒకసారి కూర్చునే విధంగా దానికి కూడా ఒక డేట్ ఫిక్స్ చేసుకొని దాని ప్రకారంగా ఒంగోలు నగర అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి దానికి తీసుకెళ్లే పద్ధతిలో చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దీనికి కావాల్సిన ఫండ్స్ కూడా, ఎందుకంటే ఈరోజు ఉండే ప్రభుత్వంలో చాలా క్రైసిస్లో ఉంది, ఫైనాన్షియల్ క్రైసిస్లో. ఇది కొంచెం టైం తీసుకొనైనా ముందు చేయాల్సిన పనులతో పాటు ఒక 5-6 నెలలు అయిపోయిన తర్వాత కొంత స్ట్రీమ్ లైన్ అయిన తర్వాత ఒక్కొక్కటి ఒంగోలులో మనం ఏదైతే అనుకున్నామో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ప్రజలకి అందరూ అండగా ఉండేటట్టుగా ప్రజలు సంతోషించే విధంగా మేము నడుచుకొని తప్పకుండా కూడా కార్పొరేషన్ని నగరంలో ముందుండేటట్టుగా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పేస్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ నుండి రిమ్స్ వరకు 700 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే దామచర్ల, కలెక్టర్ తమీం అన్సారీతో కలిసి ప్రారంభించారు. జరగబోయే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు పేస్ కాలేజీ మన శ్రీధర్ గారు వీళ్ళందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. జాతీయ జెండాని 700 మీటర్ల పొడవునుండే జాతీయ జెండాని ప్రజలకి మళ్ళా గుర్తుండే విధంగా మళ్ళీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయే స్వాతంత్ర దినోత్సవంలో మన వాళ్ళు ఎంతోమంది వాళ్ళ త్యాగాలను కూడా వీళ్ళందరూ కూడా గుర్తు తెచ్చుకుంటూ మన స్వాతంత్రం కోసం ఎంతోమంది త్యాగజీవులు కూడా ఈరోజు ఎంతోమంది చేయటం కూడా జరిగింది. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ప్రతి ఒక్కరం కూడా వాళ్ళు ఏదైతే దేశం కోసం కష్టపడ్డారో, దేశం కోసం ప్రాణాలు అర్పించారో ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు. కాబట్టి రాబోయే ఇప్పుడు వచ్చే రేపటి పౌరులు వీళ్ళంతా కూడా అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం. మండల్ స్థాయిలో, తర్వాత డివిజన్ స్థాయిలో, డిస్ట్రిక్ట్ లెవెల్లో జరుగుతున్నాయి లాస్ట్ August 19 నుంచి. దీంట్లో స్కూల్ చిల్డ్రన్స్, కాలేజ్ చిల్డ్రన్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్లో పేస్ కాలేజ్ స్టూడెంట్స్ అరౌండ్ 700 స్టూడెంట్స్ తిరంగా యాత్ర ఇది ఈరోజు జరుగుతుంది. దీంట్లో పాల్గొన్న అందరు పిల్లలు కూడా నా శుభాకాంక్షలు.
అందరు కూడా మన డిస్ట్రిక్ట్ ప్రజలు అందరికీ కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు ఒకరోజు ముందు ఈరోజే తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. సెప్టెంబర్ 1న సిద్ధార్థ కరాటే అకాడమీ 42వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక మహాలక్ష్మి కళ్యాణ మండపం నందు ఇంటర్ స్టేట్ ఇన్విటేషన్ కరాటే ఛాంపియన్షిప్ 2024 నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ ఆవిష్కరించారు. కండక్ట్ చేస్తున్నాం. దానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గారు దామచల జనార్దన్ గారు, అలానే అశోక్ రెడ్డి గారు గిద్దలూరు ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. స్టేషన్కి 42 సంవత్సరాల నుంచి మనం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా స్వచ్ఛందంగా కరాటే నేర్పిస్తూ ఉన్నాం మన అసోసియేషన్ నుంచి. ఇది తెలంగాణ, ఏపీ, కర్ణాటక కూడా దాదాపు 62 బ్రాంచీలతోటి నడుస్తూ ఉంది. దీనికి నేను ఫౌండర్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. చైర్మన్గా ప్రతిభా కాలేజెస్ చైర్మన్ గారు నందూరు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు బ్రోచర్ ఆవిష్కరించబడింది. అందరూ భాగస్వామి అయ్యి అందరికీ నమస్కారం అండి. మన సిద్ధార్థ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో రేపు సెప్టెంబర్ 1వ తేదీన జరగబోయేటువంటి అంతర్రాష్ట్ర కరాటే టోర్నమెంట్కి సంబంధించినటువంటి బ్రోచర్ని ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు దామచల జనార్దన్ గారు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపుగా 3 రాష్ట్రాల నుంచి 800 మందికి పైగా క్రీడాకారులు తమ ప్రతిభని నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క క్రీడాకారులు ఔత్సాహికులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లా కరాటే అసోసియేషన్ నాయకులు నల్లూరి మోహన్ రావు ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తారీఖున ఒంగోలు కర్నూలు రోడ్లోని మహాలక్ష్మి పరిసరాలందు 1000 మంది కరాటే క్రీడాకారులతో పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మకంగా ప్రకాశం జిల్లాలో మోహన్ రావు గారు ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించిన బ్రోచరు మన ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ గారు ఆవిష్కరించారు. దీనికి సంబంధించి పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలో మహిళా వైద్యురాలని అత్యాచారం చేసి దారుణంగా హతమార్చిన ఘటనపై డాక్టర్లు ధ్వజమెత్తారు. ఈ మేరకు నగరంలో ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ పేదల ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు సేవ చేస్తుంటే దేశంలో వైద్యులపై దాడులు తీవ్రమయ్యాయని ఆరోపించారు. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించి వైద్య రంగ రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు తేవాలని, మహిళా వైద్యురాలను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
అరెస్ట్ అనేది కోల్కతాలో జరిగిన దుర్ఘటన సంఘటన అగేన్స్ట్గా మా డాక్టర్స్ అందరూ మా యూనిటీని తెలియజేయడానికి చేస్తున్నాము. ఇలాంటి సేఫ్టీ లేని ప్లేస్లో అసలు మీ డాక్టర్స్, విమెన్ డాక్టర్స్ ముఖ్యంగా ఎలా వర్క్ చేయాలన్నది మా క్వశ్చన్. ఇప్పటికీ ఆ దుర్ఘటన జరిగి చాలానే రోజులైంది, కానీ ఎటువంటి చర్య కూడా తీసుకోలేదు. మేమంటూ కోరుకుంటున్నది ఏంటంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేసి ఆ దుర్ఘటనకి యాక్షన్ తీసుకొని త్వరగా ఎటువంటి చర్య తీసుకుంటారో అన్నది చూడాలని అనుకుంటున్నాం. మాకు 24/7 36 hours 48 hours అన్నది ఇంటిని, మెంటల్ పీస్, ఫిజికల్గా అన్ని బేసిక్ నీడ్స్ కూడా లేని ప్లేసెస్లో కూడా మా డాక్టర్స్ అందరూ వర్క్ చేస్తున్నాం. అలాంటి ప్లేస్లో మా విమెన్స్కి అండ్ మోరోవర్ అందరి డాక్టర్స్కి కూడా అసలు ప్రొటెక్షన్ అనేది లేకుంటే అసలు మేము సర్వీస్ ఎలా చేయాలి అని మా క్వశ్చన్. అండ్ మోరోవర్ మాకు సేఫ్టీ సెల్స్ అన్నది ప్రొవైడ్ చేయాలని, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో మాకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ఆ సెల్కి వెళ్ళి మనం చెప్పుకునేలాగా, ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే యాక్షన్ వచ్చేలాగా ఏవైనా చర్యలు తీసుకోవాలన్నదే మా మోటో. ర్యాలీ కలకత్తాలో వైద్య కళాశాలలో జరిగిన ఒక దురదృష్టకరమైన విషయం గురించి జరుపుతున్నాము. వైద్యులకి వాళ్ళు వర్క్ చేసే 36 గంటలు వరుసగా వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కంఫర్టబుల్ అండ్ సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడంలో అందరూ ఫెయిల్ అవుతున్నారు. ప్రైవేట్ వైద్యశాలైనా గవర్నమెంట్ వైద్యశాలైనా మన పీజీ డాక్టర్స్ కానీ జూనియర్ డాక్టర్స్ కానీ కంఫర్టబుల్ సెక్యూరిటీ కనుక ఏర్పాటు చేస్తే వాళ్ళు ఇంకా ఎంతో బాగా వర్క్ చేయగలుగుతారని అంటున్నాం. ఎత్ర నార్యంత పూజ్యంతే రమ్మంతే తత్ర దేవత అన్నారు. ఇటువంటి లేడీస్ని అందరూ గౌరవిస్తారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు వాళ్ళకి అటువంటి కనుక శిక్షణ. బాపట్ల జిల్లా అద్దంకిపట్నంలో మాల మహానాడు అద్దంకి నియోజకవర్గ కమిటీ అత్యవసర సమావేశం పట్నంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ నిర్వహించారు. ఈ సమావేశానికి మాల మహానాడు అధ్యక్షులు అంకం కిరణ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన దళిత ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు చప్పిడి వెంగళరావు మాట్లాడుతూ ఇటీవల సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని, పునఃపరిశీలించాలని, రాజ్యాంగాన్ని కాపాడాలని కోరారు. ఈ విషయంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎలాంటి శాస్త్రీయత లేని మనువాదుల తీర్పుని ఇవ్వటం మనందరికీ తెలిసిన విషయమే అని, భారతదేశంలో దాదాపు 3600 పైచీలు కులాలు ఉంటే ఒక్క మాలమాదిగ విషయంలో మాత్రమే రిజర్వేషన్ వర్గీకరణ ఎందుకు చేస్తున్నారో, దేశంలో దళిత బహుజనులు అధికారంలో రాకుండా ఉండటం కోసమే ఈ వర్గీకరణ తెర మీద తెచ్చారని, ఎస్సీలో క్రిమిలేయర్ తీసుకొస్తామని చెబుతున్నారని, దళితులు పుట్టుకతోనే రిజర్వేషన్ హక్కును పొందుతారని, దీన్ని ఎవరూ తీసివేయలేరని అన్నారు. ఈ మనువాదుల అశాస్త్రీయ తీర్పును సమీక్షించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకునేందుకు ప్రతి జిల్లా, మండలం, గ్రామాల్లో సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్న క్రమంలో అద్దంకి రావడం జరిగిందని తెలిపారు. విజయవాడలో జరగబోయే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేక సమావేశానికి దళిత సంఘాలు, మాల మహానాడు విద్యార్థి సంఘాలు, మహిళలు, మేధావులు, అంబేద్కర్ వాదులు పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ ఎర్రమోతు నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు గోగుల కోటేశ్వరరావు, బేతాల పూర్ణచంద్రరావు, మాల మహానాడు ఉపాధ్యక్షులు కంకనాల శ్రీకృష్ణ, ప్రధాన కార్యదర్శి బత్తుల రాజశేఖర్, విప్పర్ల వెంకటేశ్వర్లు, సుబ్బారావు, కాకుమాన్ రవి, శ్రీనివాసరావు, భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకించండి. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. 1వ తేదీన ఒక రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుని దేశవ్యాప్తంగా మాల సంఘాల ఐక్యవేదిక నుంచి మరియు దళిత సంఘాల ఐక్యవేదిక నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మేము ఈ యొక్క తీర్పు ఒక ఉద్దేశం, ఈ తీర్పు గురించి వివరణ మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నామనే దాని మీద మీడియా ద్వారా ప్రజలకి మేము తెలియజేస్తూ ఉన్నాము. వివరాల్లోకి వెళ్తే 1997 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్లు వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పేసి ఎటువంటి ఉత్తర్వులు లేకుండా అతను ఎస్సీలని ఏబిసిడి చట్టంగా చేయడం జరిగింది, రాజ్యాంగ వ్యతిరేకంగా. ఆ చట్టాన్ని సవాల్ చేస్తూ మాల మహాసభ జాతీయ అధ్యక్షులు మల్లె వెంకట్రావు గారు, కొన్ని ఎస్సీ సంఘాలు హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది. ఈ రిట్ పిటిషన్ని లిబ్రహాన్ అనే జస్టిస్ నేతృత్వంలో 4:1 కొట్టివేస్తూ ఆర్టికల్ 16 క్లాజ్ 4లో ఆయా రాష్ట్రాలకు హక్కు ఉందని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని మళ్ళీ ఛాలెంజ్ చేస్తూ
మల్లి వెంకట్రావు గారు, ఈవి చెన్నయ్య గారు, పివి రావు గారు స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. తర్వాత సుప్రీంకోర్టులో ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ని 5గురితో కూడిన ధర్మాసనం సంతోష్ హెగ్డే జస్టిస్ నేతృత్వంలో 5గురు జడ్జీలు ఇది 341 ఆర్టికల్కి విరుద్ధం రాష్ట్ర స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 150 అడుగుల జాతీయ జెండాతో నగరంలో ర్యాలీ నిర్వహించారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 150 అడుగుల భారీ త్రివర్ణ పతాకంతో పాఠశాల ఆవరణం నుండి స్థానిక బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఉజ్వల భారత్ కార్యక్రమంలో భాగంగా దేశభక్తి నాయకులను మరియు స్వతంత్ర ఉద్యమంలో వారి యొక్క పాత్రను గుర్తు చేసుకోవడం, విద్యార్థి దశ నుంచి దేశం పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలని, స్వేచ్ఛా స్వాతంత్రాలకు భంగం కలిగేలా ప్రవర్తించకూడదని ప్రిన్సిపల్ నీలిమాదేవి తెలిపారు. ఇందులో ఈ కార్యక్రమంలో ఏజీఎం అంజయ్య, రీజనల్ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్, ప్రిన్సిపల్ నీలిమాదేవి, పాఠశాల డీన్ అశోక్, ఉపాధ్యాయులు మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. బాపట్ల జిల్లా కురిసిపాడు మండలం కృష్ణంరాజువారిపాలెంలో స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్యక్షేత్రం నందు శ్రీ నాగరాజ స్వామివారి 49వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. దేవస్థానంలో ఈ నెల 15న శ్రీ నాగరాజ స్వామివారి జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఉదయం 6 గంటలకు గణపతి పూజ, 7:50 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సహస్రనామావళితో పుష్పార్చన, 9 గంటలకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, 11:30కు శ్రీ స్వామివారి పాదపూజ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భక్తులు విచ్చేసి శ్రీ స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. స్వయంభూ శ్రీ 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 సుబ్రహ్మణ్యేశ్వర దివ్యక్షేత్రము సుబ్రహ్మణ్యపురం, కృష్ణంరాజువారిపాలెం, రెడ్డిపాలెం, కొరిసిపాడు మండలం, బాపట్ల జిల్లా. రండి, దర్శించండి, తరించండి. శ్రీ నాగరాజస్వామివారి 49వ జన్మదినోత్సవ వేడుకల ఆహ్వానం. భక్త మహాశైలకు విజ్ఞప్తి. రెడ్డిపాలెం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించుట వలన సకల కష్టములు తొలగి జీవితంలో సుఖశాంతులు, భోగభాగ్యములు, అష్టైశ్వర్యములు కలుగును. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ప్రత్యక్ష దైవము, సులభంగా ప్రసన్నుడగును. ఆదివారం, మంగళవారం, షష్ఠి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రీతిపాత్రమైన దినములు. అందుచే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పూజా కార్యక్రమములు ఈ దినములలో చేసిన ఎడల విశేష పుణ్యఫలము లభించును. ఈ దేవస్థానములో తేదీ 15/8/2024 గురువారం శ్రీ 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 నాగరాజస్వామివారి జన్మదినోత్సవ వేడుకలు జరుగును. పూజా కార్యక్రమములు ఉదయం 6 గంటలకు గణపతి పూజ, ఉదయం 7:50 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సహస్రనామావళితో పుష్పార్చన, ఉదయం 9 గంటలకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, ఉదయం 11:30 శ్రీ శ్రీ స్వామివారి పాదపూజ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రులు కావలసినదిగా కోరుచున్నాము. తేదీ 15/8/2024 గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమము కలదు. ఇట్లు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి సేవా సమితి. సెల్ 93. ఈ వార్తతో సమాప్తం. నమస్కారం. దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.